తెలంగాణలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంశం మంటలు రేపుతోంది. నదీ జలాలపై ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ మంత్రులు హాజరు కానున్నారు. అసెంబ్లీలో నదీ జలాల అంశం మంటలు పుట్టించనుంది. చర్చలో భాగంగా రేపు సభలో ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎవరి హయాంలో ఏం జరిగిందో ప్రభుత్వం వివరించనుంది. సభలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. తెలంగాణలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంశం మంటలు రేపుతోంది. నదీ జలాలపై ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అసెంబ్లీలో నదీ జలాల అంశం కూడా హీట్ గానే ఉంది. అయితే రేపు కూడా సభలో ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఒకవైపు కృష్ణానది గోదావరి నది ప్రాజెక్టులకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒకవైపు హరీష్ రావు పదే వివిధ అంశాలపైన క్వశ్చన్ చేస్తుండటంతో కూడా వివిధ అంశాలపైన ఈ రోజు మధ్యాహ్నం ప్రజాభవన్ లో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులంతా కూడా హాజరు కానున్నారు. తెలంగాణలో నదీ జలాలకు సంబంధించినటువంటి వివరాలు, వాటికి సంబంధించిన ప్రాజెక్టుల వారీగా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించనున్నారు. మరోవైపు రేపు సభలో సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. ఓవైపు జరుగుతున్నటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు కావచ్చు, పెండింగ్ లో వాటిలో రోడ్డుపాట్లు పూర్తి వివరాలను ఈ ప్రెజెంటేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రి, ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు, సొంత పార్టీ నేతలకు కూడా వివరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా సీఎం ఇప్పటికే సూచించారు. వారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా వారికి వీటిపైన పూర్తి అవగాహన ఉంటే ప్రతిపక్షాలు లేవనెత్తున్నటువంటి క్వశ్చన్స్ కి సరైన సమాచారం ఇవ్వడానికి, వారికి ఎదురుదాడి చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇవే కీలకమైనటువంటి చర్చగా ఉండబోయే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వామి, అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి సంబంధించి సభలో తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ కోరుతుంది. మరి దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి? అంటే రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అధికార పార్టీ సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా హరీష్ రావు పట్టుపట్టినట్టుగా తెలుస్తుంది. గతంలో సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కేసీఆర్ ఇచ్చినప్పుడు తమకు అవకాశం ఇవ్వాలంటే మేము ఇవ్వలేదని చెప్పేసి బట్టికి విక్రమార్క అన్నారు. ఆ సందర్భంగా మేము వాకౌట్ చేసి వెళ్ళామంటే ఈసారి మేము కూడా అలా వెళ్ళాలా, లేకపోతే మాకు అవకాశం ఇవ్వండి, మేము అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యే సన్నద్ధతో ఉన్నాము, మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు బీఎస్ సమావేశం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రేపు ప్రధానంగా రేపు 2వ తారీఖు సభలో మన్రేగాకు సంబంధించినటువంటి పేరు మార్పు, గాంధీజీ పేరు మార్పు సంబంధించినటువంటి ప్రధాన చర్చ ఉంటుందని తెలుస్తుంది. దాని తీర్మానాలు, మరి కొన్ని బిల్లులు ఉంటాయి. ఎల్లుండి 3వ తారీఖు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఇటు ప్రభుత్వం తరఫున ప్రజలకు పూర్తి స్థాయి వివరాలు అందజేయడం కోసం ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని వినియోగించుకోవాలని చూస్తున్నారు. స్వామి, అయితే నదీ జలాలపై ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ ప్రజాభవన్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఎంతమంది ఉండబోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇది కార్పొరేషన్ చైర్మన్లు, కీలకమైన నాయకులందరినీ కూడా ఈ సమావేశానికి, అంటే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వీక్షించడానికి ఒకవైపు ఆహ్వానించారు. దానికి సంబంధించి ఇప్పటికి నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిగా అధికారులతోని అన్ని రకాల టెక్నికల్ అంశాలు, ఒకవైపు వాటికి సంబంధించినటువంటి పేపర్స్ అన్ని కూడా ప్రజల ముందు పెట్టడం కోసం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముందు పెట్టడం కోసం ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నారు. ఈ కార్యక్రమానికి అయితే మొత్తం అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులందరూ కూడా హాజరవుతున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.